లోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం ఘోరం, విడువబడుట బహు ఘోరం. భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేళ్ళ పరిశుద్ధులకు కింద పోతుంది, ఏడేళ్ళ పరిశుద్ధులకు కింద పోతుంది. ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక రోజు అయిపోతా ఉంది. ఈరోజు ఉదయం కూడా మన కొన్ని క్రైస్తవ పునాది సత్యాలు చూసాం. ఈ సాయంత్రం కూడా మన సహోదరుడు విజయ్ కుమార్ గారు యేసుక్రీస్తు ప్రభువు ఆరాధనను విజ్ఞాపన పరిచయం గురించి ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, దాని గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలని. యేసు ప్రభువు తిరిగి రావాలి. మనం ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నాం. ఎన్నో వేల మద్రము, ఎన్నో వేల రేపు జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు తిరిగి వస్తే అంత బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. హాస్పిటల్స్కి వెళ్ళి ఎంతోమంది రకరకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఇంకా కిడ్నీ జబ్బులు, వాటితో బాధపడటం చూసినప్పుడు యేసు ప్రభు తిరిగి వస్తే అంత బాగుంటుందని మీకు అనిపిస్తుంది. జైళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కరెంటు పెట్టిన ఖైదీలను మీరు చూస్తే యేసు ప్రభు తిరిగి వస్తే అలాంటి నేరస్తులు ఈ ప్రపంచంలో ఉండరు కదా అని మీకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన రెండవ రాకడను మనమందరము కోరుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు రెండవ రాకడ గురించి చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు, కానీ 10 సత్యాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటిది రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు అన్నది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు మీకు చెప్పడం. ఈనాడు పత్రిక చదివి ఆయన తిరిగి వస్తున్నాడని మీకు తెలియదు, లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రికలో యేసు ప్రభు తిరిగి వస్తున్నాడని రాయడం. సైంటిస్టులు అందరూ కలిసి చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాం, యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడని మాకు అర్థమైందని మీకు చెప్పరు.
పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు అని మీకు చెప్పరు. చరిత్రకారులు మేము చరిత్ర అంతా చదివామో యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు అని వాళ్ళు మీకు చెప్పరు. ఆ సత్యం మీకు తెలియాలంటే మీరు దేవుని ప్రత్యక్షత అంటే రెవల్యూషన్, దేవుడు చెప్పినటువంటి ఆయన వాక్యమును మీరు చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు ఏమన్నాడో మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, దేని యందు మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో వీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు వీరును తీసుకొని పోదును. కాబట్టి యేసు ప్రభువే ఈ మాట చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, దేని ఎడల మీతో చెప్పుదును, మీ కొరకు స్థలము సిద్ధపరచవెలుచున్నాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మరలా వచ్చి నా యొక్క ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన అంటారు. యేసు ప్రభు తిరిగి వస్తాడని మీకు ఎవరు చెప్పారయా అని అడిగితే దానికి సమాధానం ఏంటి? యేసు ప్రభు చెప్పాడు. ఆయన రెండవ రాకడ గురించి యేసు ప్రభువే చెప్పాడు. ఆయన మొదటి రాకడలో అనేక సార్లు ఆయన రెండవ రాకడ గురించి చెప్పడం జరిగింది. పిలాతుతో ఆయన తీర్పు సమయంలో ఏమన్నాడు? ఇదిగో మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుటను చూస్తావు అన్నాడు. పిలాతు జుట్టు పీకారంటాడు ఆ మాట. ఇదేంటి యేసుక్రీస్తు ఇలా సామాన్యంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఈయన మేఘారూఢుడై ఎలా వస్తాడు అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయితే ఆయన తన రెండవ రాకడ గురించి ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా రెవల్యూషన్, యేసు ప్రభువు తానే మనకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను మరోసారి ఈ భూమి మీదకు వస్తాను. అది రెవల్యూషన్. రెండోది రిటర్న్. వచ్చేది ఎవరు? యేసు ప్రభువే. మీరు భూమి మీదకి వెళ్ళి అందరినీ పోగు చేసుకుని రండి, యేసు ప్రభు పరలోకంలో నుండి దూతల పంపడు. ఆయనే స్వయముగా రాబోతున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూడండి. విజయ్ కుమార్ గారు కూడా మనకు ఆ వృత్తాంతం చూపించాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు యొక్క ఆరోహణము మీరు గమనించండి. 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు సూచించురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. రోజులు ఏమంటా ఉన్నారు? ఈ శిష్యులు వస్తా ఉన్నా, యెరూషలేము బయట ఒలీవల కొండ ఉంది. ఈరోజు కూడా మీరు ఆ కొండకి వెళ్ళి యేసు ప్రభు పరలోకం వెళ్ళినటువంటి ప్రదేశాన్ని మీరు చూడవచ్చు.
పరలోకం వెళ్ళాడు. శిష్యులందరూ అట్లా చూస్తా ఉన్నారు. ఆ దేవదూతలు ఏమన్నారంటే, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసు క్రీస్తే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. యెరూషలేము నుండి పరలోకం వెళ్ళాడు, తిరిగి యెరూషలేము నగరానికి ఆయన వస్తాడు. ఒలీవల కొండ మీద నుండి పరలోకం వెళ్ళాడు, తిరిగి అదే ఒలీవల కొండ మీద అడుగు పెట్టి యేసు ప్రభు ఈ ప్రపంచానికి వస్తాడు. అది చాలా ఆర్భాటంతో ఉంటుంది. 1 దశలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మీరు చూడండి. 1 దశలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. సరే, ఎలా వస్తాడు? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ఆయన దిగి వస్తాడు. అది ఒక గొప్ప దృశ్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును అని చెప్తున్నాం. కాబట్టి ఆ రిటర్న్ లో యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన స్వయముగా వస్తా ఉన్నాడన్న సత్యం మనకు అర్థమవుతారు. మూడోదిగా రిజరక్షన్. యేసు ప్రభు వచ్చినప్పుడు జరగబోయేది ఏంటంటే మృతుల యొక్క పునరుత్థానం. మీరు ఇక్కడ చూడండి, 1వ దశలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచారు. యేసు ప్రభు రెండవ రాకడలో జరిగేదేంటి? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ వివరాలు మీకు కావాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. పౌలు గారు ఆ వివరాలన్నీ చక్కగా రాశారు. ఒక రెప్ప పాటులో క్రీస్తునందుండి మృతులైన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. మన శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ఆ మృతుల పునరుత్థానం గురించి ఆ 4 మాటలు ఆయన మాట, 4 గొప్ప సత్యాలు అక్కడ మనకి చెప్తున్నారు. క్షయమైనదిగా విత్తబడినటువంటి శరీరం అది అక్షయమైనదిగా లేస్తుంది. ఒక మృతదేహాన్ని రైస్లో పెట్టండి, ఫ్రీజర్లో పెట్టండి, ఎక్కడ పెట్టినా అది క్షయమైపోయేది, అది మట్టిలో కలిసిపోయేది. అయితే ఆ క్షయమైనటువంటి శరీరము అక్షయమైనదిగా అది లేస్తుంది. ఘనహీనమైనదిగా విత్తబడి అది మహిమ కలిగిన శరీరముగా లేపబడుతుంది. అదే విధముగా బలహీనమైన శరీరముగా విత్తబడుతుంది. బలమైన శరీరముగా మహిమ కలిగిన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి అది ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. కాబట్టి యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆ లేపబడినటువంటి విశ్వాసులు ఆత్మ సంబంధమైనటువంటి శరీరాలతో ఆయన దగ్గరికి వెళ్తారు.
మీరు యేసు ప్రభువుని కలుసుకునేటప్పుడు ఇక మీకు ఈ శరీరం ఉండదు. ఆ రోజున మహిమ పరచబడినటువంటి శరీరంతో మీరు ఆయన్ని కలుస్తారు. కాబట్టి రెవల్యూషన్, రిటర్న్, రెజరెక్షన్, నాలుగోది ర్యాప్చర్. నాలుగోది ఏంటంటే ర్యాప్చర్. 17వ వచనం చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు వెళ్తాము అంటున్నాను. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. పౌలు గారు ఏమనుకుంటా ఉన్నారంటే, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నేను సజీవంగానే ఉంటాను. అయితే ఆయన ఉన్నాడా? లేడు. మనం కూడా అలాగే అనుకోవాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు నేను సజీవంగానే ఉంటాను, నేను బతికున్నప్పుడే ఆయన తిరిగి వస్తాడు అని మనం అనుకోవాలి. ఆయన రాకపోవచ్చు, లేకపోతే రావచ్చు, మనం చెప్పలేము. అయితే ఈ ర్యాప్చర్లో ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు ఎవరైతే సజీవంగా ఉంటారో వారందరూ కూడా ఈ ర్యాప్చర్లో ఉంటారు. కాబట్టి విశ్వాసులు రెండు గ్రూపులుగా ఉన్నారు. చనిపోయిన విశ్వాసులేమో పునరుద్ధానం చెందుతున్నారు. బతికి ఉన్న విశ్వాసులేమో ర్యాప్చర్ అంటే వీళ్ళు రూపాంతరం చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ రెండు గ్రూపులో ఉండాల్సింది. ఈ క్షణం యేసు ప్రభు వస్తే మనం అందరం ర్యాప్చర్ గ్రూప్లో ఉంటాం. ఆయన రాకపోతే చెప్పలేదు. కాబట్టి ర్యాప్చర్ అనేది కూడా యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక రీయూనియన్ జరుగుతుంది. మీరు చూడండి 15వ వచనంలో, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడును. వీరిద్దరూ ఏకం చేయబడుతూ ఉన్నాం. చనిపోయిన విశ్వాసులు మరి బతికి ఉన్నటువంటి విశ్వాసులు వీరిద్దరూ కలిసి యేసు ప్రభువును ఎదుర్కోబోతూ ఉన్నాం. ఆయన వీళ్ళిద్దరిని కలిపినప్పుడు వారికి ఎంత సంతోషం కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఆత్మీయుల్ని మీరు కోల్పోయిన వారు మీరెంత బాధపడతా ఉంటారు కదా. నా భార్యను మళ్ళీ చూస్తే ఎంత బాగుండు, నా భర్తను మళ్ళీ చూస్తే ఎంత బాగుండు, నా బిడ్డను మళ్ళీ చూస్తే ఎంత బాగుండు, చనిపోయిన నా మనవడిని నేను మళ్ళీ చూస్తే ఎంత బాగుండు అని మనందరికీ అనిపిస్తుంది. ఆ రోజు జరిగేది అది. యేసు ప్రభు రెండవ రాకడలో రీయూనియన్ జరగబోతారు. చనిపోయినటువంటి విశ్వాసులను, వారిని ప్రేమించినటువంటి వారు కలవబోతూ ఉన్న లోకాసు వార్త 7వ అధ్యాయంలో మీరు ఒకసారి చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ పాయింట్ చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. లోకాసు వార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలో మీరు చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళుతుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళుతున్నది. ఆయన ఊరి గవి యొక్కకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అక్కడ ఒక కనికరపడి కాడల వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచి, ఆయన చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. కాబట్టి నాయను విధవరాలు
ఆమెను ఓదారుస్తూ ఉన్నా. అయితే ఆమె విధవరాలు, ఆమె కుమారుడు కూడా చనిపోయాడు. యేసు ప్రభువు ఆమె బాధ చూసి ఆమె మీద కనికరపడ ఆ యొక్క పాడి దగ్గరకు వెళ్ళాడు. పాడెను ముట్టి చిన్నవాడ లమ్మని ఆ బిడ్డల పైకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఆ మాట నాకు నచ్చింది. ఆయన అతని తల్లికి అప్పగించాడు. రెండవ రాకడ జరిగినప్పుడు జరిగేది, యేసు ప్రభువు చనిపోయిన మీ ఆత్మీయులందరినీ మీ దగ్గరికి తీసుకొస్తారు. కాబట్టి ఆ రోజు ఎంతో గొప్ప ఆనందము విశ్వాసులందరికీ కలగబోతుంది. అది ఒక రీయూనియన్. రెండవ రాకడలో జరగబోయే తదుపరి సన్నివేశం ఏంటంటే రివార్డ్స్. అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠం ఎదుట విశ్వాసులందరూ నిలబడతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా మీరు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం ప్రత్యక్షం కావాలి. ఎందుకని? మన దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు. కాబట్టి విశ్వాసులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి ఆయన ఇచ్చేటటువంటి దాన్ని మనం జడ్జిమెంట్ అనకూడదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు మన మీదకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించేశారు. ఇది శిక్ష కాదు, ఇదేంటంటే లెక్కలు అప్పగా. దేవుడు మనల్ని నరకానికి పంపడం లేదు, కానీ ఈ లోకంలో విశ్వాసులుగా మనం వెళ్ళాలి. ఎలాంటి పనులు మనం చేశాం? మన శరీరంలో మంచి పనులు చేసామా లేకపోతే చెడ్డ పనులు చేసామా? వాటి గురించి ఆయన మనల్ని ప్రశ్నించబోతున్నా. అదే ఈ క్రీస్తు న్యాయపీఠం. రెండవ రాకడలో ఈ క్రీస్తు న్యాయపీఠం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అది రివార్డ్స్ తర్వాత రెయిన్. అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిపాలన. ఇంతకు ముందు మనం చూసాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అంటామా. యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చి ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు ఆయన పాలించబోతున్నాడు. దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరబోతా ఉంది. కీర్తన 2లో మీరు చూడండి. అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనిమన్నాను, నన్ను
ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండలు పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో మాట్లాడు. దేని గురించి? ఆ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు చేసేటటువంటి పాలన గురించి. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను, నీకు జనములను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నా. అంటే ఈ ప్రపంచ జనములను నేను నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నా. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇవ్వబోతున్నా. ఇక ఆయన వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు ఆయన ఎదుర్కొన్నారు? ఎందుకని? ఇనుప దండముతో నీవు వారిని నలుగురు. ఎవరా యేసుక్రీస్తు? వి డోంట్ కేర్ అని ప్రపంచ నాయకులు అంటే ఆ రోజు ఒక నీరుడైన క్రీస్తు కనపడ. ఆయన తన ఇనుప దండముతో వారిని నలగొడతాడు. ఎలా నలగొడతాడు? ఒక కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొడతాడు. మీరు ఒక మంటి కొండను తీసుకోండి, ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని కొడితే ఏమైంది? అది మొక్కలై. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎవరైనా ఆయనకి ఎదురు తిరిగితే వారు ముక్కలైపోతారు. ఆ దీనత్వము మనకు కావాలి. అందుకనే రెండో కీర్తనలో ఏమంటా ఉన్నాడు? భూరాజులారా వినండి అంటున్నాడు. ఈ ప్రపంచ రాజులు వారు బైబిల్ చదివి ఆ సత్యం నేర్చుకోవాలి. రాత్రి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆయన దేవునికి స్థుతులు చెల్లిస్తాయన్నాడంటే, దేవా నీవు రాజుల రాజులు, ప్రభువుల ప్రభువు, మాకంటగా నీవు ఉన్నతముగా ఉన్నవాడు. అలాంటి గ్రహింపుడా అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే శక్తిమంతుడు అయి ఉండవచ్చు. అయితే ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాలన అందులో ఉంది. ఈ రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో ఈ భూమి మీద కొన్ని సమూలమైనటువంటి మార్పులు జరగబోతాయి. ఆ రెయిన్ తర్వాత రాబోయేది రెస్టోరేషన్. రెస్టోరేషన్ అంటే ఏంటంటే, ఏదైనా సరే పాడైపోయింది మనం మళ్ళీ తిరిగి దానికి పూర్వపు స్థితిని మళ్ళీ. ఈ ప్రపంచం యొక్క పూర్వస్థితి ఏంటి? రెండవ రాకడలో ఈ ప్రపంచము దాని పూర్వస్థితికి వెళ్ళబోతుంది. ప్రవక్తలు చెప్పింది అదే. చిరుత పులి మేక పండుకొను, దూడయు పదవ సింహమును పెంచబడిన కోడయు కూడు కొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు పుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొక్క ఆటలాడును, విడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను
ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. అక్కడ యెషయా ప్రవక్త గారు యేసుక్రీస్తు ప్రభువు 1000 ఏళ్ల పాలనలో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది రాశారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? తోడేలు గొర్రెపిల్ల ఒకచోట కలిసి ఉంటాయి, చిరతప్పులు మేకపిల్ల కలిసి ఉంటాయి, దూడ కొదమసింహము కోడి అవి కూడుకుంటాయి, వాటిని ఒక బాలుడు తోలుతూ ఉంటాడు, ఆవులు ఎలుగులు అవి 2 కలిసి మేస్తా ఉంటాయి. అదే విధముగా ఎద్దు మేయినట్టు సింహము గడ్డి వేస్తుంది. అంటే ఇక సింహాలు ఆ రోజున జంతువులకు సంపం. రోజున మీకు చాలా చోట్ల చిరతపులు మనుషులు చంపేస్తాం. కుక్కలు చూడండి, చాలా మంది జీవితాలను అవి పాడు చేస్తారు. మనం ఒకసారి సాయంత్రం కూడా చాలా ప్రశాంతంగా ఉండే ఒక వీధిలో నడుచుకుంటా వెళ్దాం బాగుంది అనుకున్నాను. అనుకొని నేను బయలుదేరి ఒక 2 బ్లాక్స్ వెళ్ళిన తర్వాత ఈ కుక్కలు మనపడ్డాయి. ప్రశాంతంగా నడిచి వెళ్దాం అనుకుంటే ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఆ కుక్కలకు భయపడి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇక మనం ఈ కుక్కలకి ఇంకా చిరతపులకి సింహాలకి మనం భయపడాలి. ఎందుకంటే అవి సాధు జీవులుగా అయిపోయి. అదే విధముగా పాములు కూడా అంతే. పాములు చూస్తే నాకు ఎలర్జీగా ఉంది. మా అబ్బాయి శామ్యూల్ వాడు ఒక దాన్ని ఏమంటారు కొండ శిలువ బొమ్మ తీసుకొచ్చాడు, పెద్ద సర్పం. నేను లేవన్నా తీసుకొచ్చి నా మొహం మీద పెట్టాను. నాకు ఒక్కసారిగా ఒళ్ళు శాంతరించింది. ఎందుకు తెచ్చావు నాకు ఇది అంటే వాడు పెద్దగా ఏడ్చాడు. నా రియాక్షన్ వాడు తెలియదు. ఇది ఒక ఆట వస్తువే కదా, ఎందుకు మా నాన్న ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అని వాడు ఆశ్చర్యపోయాడు. ఆ సర్పాలంటే నాకు చాలా ఎలర్జీగా ఉంది. ఎందుకంటే రోజు నా బర్త్డే రోజు నేను మామిడికాయలు కొడతామని వెళ్ళాను. నేను అది కోస్తా ఉన్నప్పుడు ఒక పెద్ద పాము నా మీద పడింది. ఇదేమి కదా బాబు, మామిడికాయ కొద్దామని వెళ్తే ఈ విష సర్పం ఇక్కడ ఉంది ఏంటి అని నేను ఆశ్చర్యం. నేనైతే తప్పించుకున్నా. అయితే అక్కడ దగ్గరలో ఒక పెద్ద ఆమె గడ్డి కోస్తాం. ఆమె కోస్తా ఉన్నప్పుడు ఒక పాము వెళ్ళి ఆమె పాటు వేసి ఆమె అరుస్తా నా దగ్గరికి వచ్చింది. అయ్యా పాము నన్ను కరిచిందయ్యా, పాము నన్ను కరిచిందయ్యా. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. అనేక మంది నేను పిలిచాను, వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఆమె తీసుకెళ్ళి ఒక మంచం మీద మందులు పెట్టారు. రకరకాల మందులు ఆమెకు ఇస్తున్నా. ఆమె మృత్యువుతో దాదాపు ఒక 6 గంటలు పోవాలి. మధ్యరాత్రులు 2 గంటలుగా ఉంటాను. ఆలోచించడానికి ఆ పాము అంటే చాలా అసహ్యం వేసింది. మంచి మహిళ యొక్క ప్రాణాలు తీసేసింది ఈ పాము అని నేను చాలా ఏకభావంతో పాము చూసుకోవాలి. అయితే అలాంటి విష జంతువులు యేసు ప్రభు పాలనలో అవి ఇక మనుషుల్ని కాటేయి. అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే 8వ వచనం చూడండి. పాలు పొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుతుంది. పాలు తాగే పిల్లలు కూడా ఈ నాగుపాములు ఉండే ప్రదేశానికి తెలుసా
నిజమైనటువంటి సర్పాలతో వాళ్ళు ఆడుకుంటారు. ఏదైనా వనములో అలాంటి పరిస్థితి లేదు. ఏదైనా వనములో అంటే మానవ జాతి పాపములో పడక ముందు ఆదాము అవ్వలు సింహాలతో ఆడుకునేవాడు, ఎలుగుబంటులతో ఆడుకునేవాడు, పాములతో ఆడుకునేవాడు. అయితే ఎప్పుడైతే వారు పాపం చేశారో మానవ జాతి పతనం అయిపోయిన తర్వాత ఈ జంతువులు కూడా క్రూర మృగాలకి వాటిల్లో కూడా విషం వచ్చేసి అవి ఇప్పుడు మనుషులను ప్రతి సంవత్సరం లక్షలాదిగా అవి చంపుకుంటున్నారు. అయితే యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు రిస్టోరేషన్ జరగబోతాం. అంటే ఈ ప్రకృతి మారిపోతాం. ఈ ప్రకృతి మారిపోయినప్పుడు పూర్వము ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ఎలాంటి జీవితం జీవించారో మరి ఈ ప్రపంచం అంతా అలాంటి జీవితంలో ప్రజలు జీవిస్తారు. రిస్టోరేషన్ మాత్రమే రిక్రియేషన్ కూడా జరుగుతుంది. మీరు యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాను. రిక్రియేషన్, రిస్టోరేషన్ మాత్రమే. యేసు ప్రభు రెండవ రాకడకు వచ్చినప్పుడు ఒక కొత్త విశ్వము కూడా సృష్టించబడబోతారు. 20వ వచనంలో మేము చూడండి. ఇకను కొద్ది దినములే ప్రభుత్వ శిశువులు ఉంటారు, కాలం అనేది ముసలివారు ఉంటారు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోతారు. పాపాత్ముడై శాపగ్రస్తులకు వాడు సైతము 100 సంవత్సరములు కొట్టుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా 10 సంవత్సరాలు చనిపోయారు, వారు మరణం అయ్యో పాపం 10 ఏళ్ళకి చనిపోయాడు. యేసు ప్రభు పాలించిన రోజుల్లో అంటే 100 సంవత్సరాల కూడా మరణం అంటే పాపం 100 సంవత్సరాలకి చనిపోయాడు అని మనం బాధపడతాం. అదేవిధంగా పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బతుకున్నాం. ఎవరన్నా మరి ఒక పాపాత్ముడు చనిపోతే ప్రజలు ఏమంటారు? వాడికి సరైనటువంటి శాస్త్రే జరిగింది, వాడి పాపం వాడిని పట్టుకుంది, అందుకని వాడు చనిపోయాడు, చిన్న వయసులో అంట. అయితే ఆ రోజు పాపాత్ముడు శాపగ్రస్తుడు కూడా 100 ఏళ్ళు బతుకుతారు. అంటే ఇక మిగిలిన వాళ్ళు 1000 సంవత్సరాలు బతుకుతారు. బైబిల్లో అత్యధిక కాలం బతికిన వ్యక్తి ఎవరు? అది మెతుషెల. అది కరెక్ట్. 969 సంవత్సరాలు బతికాడు. అలాంటి పరిస్థితులు అప్పుడు వస్తాయి. మీ వయసు ఎంత అంటే నా వయసు 970 అండి అంటారు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 870 అండి అని ప్రజలు అప్పుడు చెప్పుకుంటారు. అంటే 1000 పాలనలో మరి మృత్యువు అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకనంటే రిస్టోరేషన్ జరిగింది. అంత మాత్రమే కాదు, రిక్రియేషన్ జరుగుతూ ఉంది. 17వ వచనంలో మనం అదే చూసాం. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. పేతురు గారు ఇదే ప్రవచనాన్ని ఆయన తన పత్రికలో కూడా చెప్పాడు. 2వ పేతురు పత్రికలో మీరు చూడండి. 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును
ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు, ఆకాశాలంటే ఇక్కడ మేఘాలని కాదు, మొత్తం యూనివర్స్, మొత్తం విశ్వం, ఒక కొత్త విశ్వము రాబోతారు, కొత్త భూమి రాబోతారు. ఆయన చాలా క్యాజువల్గా చెప్పేశారు. మనకు అనిపించవచ్చు, ఎందుకు క్యాజువల్గా చెప్పేస్తున్నారు, విశ్వం అంటే ఏమనుకున్నా, కొన్ని వేల కోట్ల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల కోట్ల గ్రహాలు ఉన్నాయి. మరి అవన్నీ ఎలా మళ్ళీ దేవుడు సృష్టిస్తారని ఈ రోజులో ఉదయం మనం చూసాం కదా, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఒక పువ్వును ఎంత తేలిగ్గా సృష్టించగలడో ఈ విశ్వాన్ని కూడా అంతే తేలిగ్గా సృష్టించాడు. ఒక చిన్న పువ్వు పెద్ద విషయం కాదు అని మనకు అనిపిస్తుంది. అయితే ఒక పెద్ద విశ్వం, అమ్మో విశ్వమా, అది సృష్టించాలంటే చాలా శక్తి కావాలి, దేవుడికి అది సాధ్యమేనా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు ఒక సీతాకోక చిలుకను ఎంత తేలిగ్గా సృష్టించగలడో ఈ విశ్వాన్ని కూడా అంతే తేలిగ్గా సృష్టించగలడు. రిక్రియేషన్ ఈ రెండవ రాకడలో జరగబోతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదే 10వ సత్యం, రిమెంబరెన్స్. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే మరి ఆ విశ్వాసి ఎప్పుడు దేవుని ఆనందంతో నింపబడతాడు, దేవుని పరిశుద్ధతతో నింపబడతాడు, దేవుని యొక్క నిరీక్షణతో మీరు నింపబడతారు. ప్రతి ప్రభువు దినం మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇరవై 26వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించారు. ఆ మాట మీరు గమనించాలి, ప్రభువు వచ్చు వరకు. కాబట్టి ప్రభువు బలలో మీరు పాల్గొనేటప్పుడు ప్రభువు వచ్చు వరకు అంటే ఆయన రెండవ రాకడ వచ్చే వరకు ఆయన మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరణమేమో గతంలో ఉంది, ఆయన రెండవ రాకడేమో భవిష్యత్తులో ఉంది. ఆ రెండు ప్రభువు బలలో ఒకటవుతున్నాయి. కాబట్టి ప్రభువు బలలో మీరు పాల్గొనే ప్రతిసారి రెండవ రాకడను మీరు జ్ఞాపకం చేసుకోమా? మత్తయి సువార్తలో కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువు బల్ల దగ్గర దాన్ని స్థాపించేటప్పుడు మనం చెప్పాను, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఎక్కడో దాన్ని తాగనని మీతో చెప్పుచున్నాను. ఆ మాటలు మీరు గమనించండి. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఇది నా రక్తము, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా
దీర్ఘాత్రాగు దినము వరకు ఎక్కడో దాన్ని తాక. అంటే నేను రెండోసారి వచ్చినప్పుడు, నా తండ్రి రాజ్యము వచ్చినప్పుడు తిరిగి మీతో కలిసి ఈ ద్రాక్ష రసం తాగుతాను అని ఆయన అంటారు. కాబట్టి ప్రభువు బలను ఆయన మనకు ఇచ్చినప్పుడు కూడా మనము ప్రతిరోజు ఈ రెండవ రాకడను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో 10 సత్యాలు ఈరోజు మనం చూసాం. మొట్టమొదటి రెవల్యూషన్. ఆయన తిరిగి రాబోతున్నాడు. అది మీకు ఎలా తెలుసు? అది ఆయనే చెప్పినటువంటి మాట. రెండోదేంటి? రిటర్న్. యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా రాబోతున్నా. మూడోదేంటి? రెజరెక్షన్. రెండవ రాకడ సమయంలో చనిపోయిన విశ్వాసులందరూ సమాధులలో నుండి తిరిగి రాబోతున్నారు. నాలుగోది ర్యాప్చర్. సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ వారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు ఎదుర్కోవటానికి వెళ్ళబోతున్నారు. ఐదోది రీయూనియన్. ఈ చనిపోయినటువంటి విశ్వాసులు లేచారు, సజీవులుగా ఉన్న విశ్వాసులు వారితో కలిశారు. అందరూ ఒక సమూహముగా మారి యేసు ప్రభువుని ఎదుర్కోబోతున్నారు. ఆరోదిగా రివార్డ్. వీళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువు తన న్యాయ పీఠ మీద నిలబెట్టి వారిని వెంటాడబోతున్నారు. ఏడవదిగా ఏంటి? రెయిన్. యేసుక్రీస్తు ప్రభువు 1000 ఏళ్ల పాలనకు ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఎనిమిదవది రెస్టోరేషన్. అంటే ఈ ప్రకృతిని పూర్వము ఆదాము కాలంలో అది దేవుడు ఏ విధంగా ఉంచాడో ఆ పూర్వ స్థితికి ప్రకృతి తిరిగి వెళ్ళిపోతుంది. తొమ్మిదవది ఏంటి? రిక్రియేషన్. కొత్త యూనివర్స్, కొత్త భూమిని దేవుడు మళ్ళీ సృష్టించబోతున్నాడు. 10వది ఏంటి? రిమెంబరెన్స్. యేసుక్రీస్తు రెండవ రాకడలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆ యొక్క సత్యాలను మీ జీవితంలో ఆయన ఆశీర్వాదకరంగా ఉంచాలని నా ప్రార్థన. ఒక చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగిస్తాను. మహాజ్ఞానంగా ప్రభావితండి ఈ యొక్క రెండవ రాకడ గురించి మీ యొక్క అవకాశాన్ని బట్టి పదాలను ఈ యొక్క సత్యం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి చేత వారి వేలు పొందడానికి అలాగే వారి యొక్క హృదయం నిలవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడు వాక్యాన్ని మనం విన్నాం. మంచిది. తిరిగి రేపు ఉదయం 9:30 గంటలకే, ఈరోజు 10 గంటలకు ప్రారంభమైంది. రేపు ఉదయం 9:30 గంటలకే ఇది ప్రారంభమవుతుంది. హెచ్ఈసి అందరూ త్వరగా సిద్ధపడి వీటి మాకు రావాలి. మరి ఉదయకాల ప్రాంతాల్లో కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి సహోదరులు ఉదయకాలం వారిని లేపి దేవుని యొక్క మాటలు అందించాలని మనవి. అంతేకాదు రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1 గంట సేపు సేవకుల
సమావేశం ఉంటుంది కనుక అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని మనవి. మరి ఇంటి పట్టణంలో భోజనం చేసి నిద్ర గాయకుండా తీసేసి సమయానికి నిద్రపై విశ్రాంతి పొందాలని మనవి చేస్తున్నాను. మరి ఒక సపోర్టర్ వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది. దేవడం గంధం దేవదానంగా సహోదరులారా ప్రార్థన చేస్తుంది. ప్రేమించిన మా తండ్రి, నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంతులు రాజబోయారు ప్రారంభించిన ఈ 46వ వార్షికోత్సవ సభలలో ఈ ఉదయకాల కూడిక మొదలుకొని ఇప్పటి వరకు ఈ కృపాక్షేమాలు ఉంచి మరి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి కనుక ప్రతి వర్తమానము నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రాత్రి ఆదరణ దయచేయండి. రేపటి పని కొరకై సిద్ధపరచండి. ఈ కూడికల నిమిత్తమై అన్ని విధాలుగా సహాయం చేస్తున్న ప్రతి వారిని, ఈ కూడికలకు ఖర్చు ఎక్కువ కనుక ప్రతి వారిలో కూడా కార్యం జరిగించి స్పందించినట్లుగా మనం దయచేయండి. విడిచిన సంఘాలను, కుటుంబ సభ్యులను లెక్కల కింద ఉంచుకొని కాపాడండి. రాత్రి నిర్మయం పొందు ఆశీర్వదించు హస్తాలు తప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చేసే ఒక మాట, ఈ కూడికలు సహవాసపు కూడికలు, ఒక స్థానిక సంఘం యొక్క కూడికలు కాదు. అంటే ఇది ఒకరి ఇంట్లో శుభకార్యం కాదు, లేదా వ్యక్తిగతమైన ప్రోగ్రాం కాదు. కాబట్టి బయట నుంచి వచ్చిన సంఘాలందరూ కూడా స్థానికులతో పాటు మరి సహాయం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రత్యేక వందనాలు. వడ్డించడంలో, అందించడంలో, పరిచయం చేయడం, రేపు మర్నాడు కూడా మరి ఈ కార్యంలో మీరందరూ సహకరించాలని మనం చేసుకుంటూ మరి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా వడ్డించేటప్పుడు చేసేటప్పుడు మీరు దయచేసి సహాయం చేయాలని మనం చేసుకున్నాం. ఇది సహవాసపు కూడిక, తెనాలి స్థానిక సంఘం కూడిక కాదు. అందరికీ